హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఇవాళ అయితే నేను నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. చాలా అంటే చాలా సింపుల్గా, అలానే హోటల్స్లో చేస్తారు కదా అదే టేస్ట్తో చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. అందులోనూ గోధుమ పిండితో చేసిన నూడిల్స్ అండి ఇవి. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే నా స్టైల్లో ఎలా చేస్తానో చూపించేస్తాను. ఎస్పెషలీ చెప్పాలంటే పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారండి. ఇందులో స్పైసెస్ అనేవి మరీ ఎక్కువ లెవెల్స్లో కాకుండా మైల్డ్ స్పైస్తో చాలా టేస్టీగా అయితే చేశాను. తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇక్కడ గోధుమ పిండితో చేసిన నూడిల్స్ అయితే ఇక్కడ బయట అయితే కొనుక్కున్నానండి. ఈ రెసిపీ కూడా మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను, ఇంట్లోనే ఎలా చేసుకోవాలో నూడిల్స్ అనేవి. ఇప్పుడైతే వీటినైతే ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో అయితే వాటర్ తీసుకొని, కాస్త ఎక్కువగానే తీసుకోవాలి నూడిల్స్కి అయితే. వాటర్లోనే రుచికి తగినంత సాల్ట్, అలానే కొద్దిగా ఆయిల్ వేసుకొని వాటర్ని అయితే మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఈ విధంగా వాటర్ అనేవి బాయిల్ అయిన తర్వాత ఈ నూడిల్స్ని అయితే ఇందులోకి వేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మొత్తం నూడిల్స్కి మొత్తం ఇక్కడ మనము ఎంత బాగా పర్ఫెక్ట్గా అయితే నూడిల్స్ అనేవి ఉడికించుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది. కాస్త అటు ఇటు అయినా మరీ సాఫ్ట్గా అయిపోయి తినడానికి కూడా బాగోదు టేస్ట్ అనేది. కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక 2 to 3 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం ప్రెస్ చేస్తేనే అది మెత్తబడాలి. అంతవరకు ఉడికించుకొని దాన్ని అయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి, పూర్తిగా వాటర్ ఏమీ లేకుండా. తర్వాత ఇక్కడ చల్లనీళ్ళు పోసి మంచిగా ఒకసారి వాష్ చేసేసుకోవాలి. అప్పుడే పొడి పొడిగా ఉంటుంది, లేదంటే అతుక్కుపోతుంది జిగురుగా. ఈ విధంగా వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అన్నీ ఈ విధంగా ఏమీ లేకుండా ఉన్నప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేయడం వల్ల అతుక్కోకుండా పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి నూడిల్స్ అనేవి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని, ఇప్పుడైతే ఇక్కడ నేను క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ వేసుకున్నాను. ఇంకా మీకు నచ్చిన వెజిటబుల్స్ అయితే వేసేసుకోవచ్చు. అలానే ఉడికించుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకున్నానండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని చిటపట్లాడాక ఇక్కడ గార్లిక్ తప్పకుండా వేసుకొని టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. వెల్లుల్లిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఈ విధంగా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల అస్సలు స్మెల్ అనేది ఉండదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇందులో అయితే వెజిటబుల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ నూడిల్స్ ఉడికించుకున్నప్పుడు అయితే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కాస్త చెక్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఒకసారి మిక్స్ చేసేసుకొని కాస్త ఫ్రై అవనిస్తే సరిపోతుంది. ఇక్కడ మనం యాడ్ చేసిన వెజిటబుల్స్ అయితే మీడియంగా ఫ్రై అయితేనే సరిపోతుంది, కాస్త క్రంచీగానే ఉండాలి నూడిల్స్కి. తర్వాత ఉడికించుకున్న స్వీట్ కార్న్ కూడా వేసేసుకోవాలి. అందులోనే 1/2 స్పూన్ దాకా గరం మసాలా, అలానే 1/2 స్పూన్ ధనియాల పొడి, తర్వాత 1/2 స్పూన్ దాకా మిరియాల పొడి కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మంటనైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోనే సోయా సాసు, అలానే కొద్దిగా వెనిగరు, టమాటో కెచప్పు, చిల్లీ సాసు, అలానే సెజ్వైన్ కూడా వేసేసుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే. వేసుకున్న తర్వాత అదే హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకున్న నూడిల్స్ని అయితే వేసేసుకోవాలి.
ఇక్కడ మీకు ఈ స్పైసెస్ అంటే ఇక్కడ ఏమీ వద్దనుకుంటే పెప్పర్ పౌడరు అలానే సోయా సాస్ వేసుకొని కూడా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఇన్ని సాసెస్ కచప్పులు వేయకుండా. తర్వాత నూడిల్స్ కూడా వేసేసుకొని ఈ విధంగా నేను మిక్స్ చేస్తున్నాను కదా, ఆ విధంగా అయితే మిక్స్ చేసుకోండి. అలా చేయడం వల్ల విరిగిపోకుండా పర్ఫెక్ట్గా అయితే నూడిల్స్ ఉంటాయి. ఈ విధంగా హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు టాస్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉండనించి స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి. చెప్పాలంటే అక్కడక్కడ వెజిటబుల్స్ క్రంచీగా తగులుతూ మనం వేసిన పెప్పర్ పౌడర్ అలానే సాసెస్ కూడా మంచి టేస్ట్ని ఇస్తాయి. పిల్లలైతే చాలా ఈజీగా తినేస్తారు, ఎందుకంటే స్పైసెస్ ఎక్కువగా ఉండదు కాబట్టి. స్పైసీగా కూడా ఉండదు, లైట్గా ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. తెలుసు కదా, ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.